తెలంగాణలో రానున్న 3 రోజులు భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటోంది. ఇక హైదరాబాద్లో కూడా వానలు కురుస్తాయంటోంది. తెలంగాణలో 10 రోజుల ముందే వచ్చినటువంటి నైరుతి రుతుపవనాలు కాస్త బ్రేక్ తర్వాత మళ్లీ చురుకుదనం పొందాయని వాతావరణ శాఖ తెలిపింది. This year, monsoon entered into Telangana as well as the country as a whole by 10 to 12 days in advance. But after that, first 4 days of plenty of rainfall, there was a gap of 7 to 8 days. And now again, there are indications that monsoon is likely to progress further. So far, monsoon has covered South India entirely and not entered into northern India so far. And during the next 2-3 days, there is a chance of further movement, and that's why the situation has also changed in Telangana, and we are also getting cloudiness due to an upper air circulation over Telangana, and also a trough is running from Arabian Sea through the trough up to South Odisha. So during next 4-5 days, we are expecting widespread rains in Telangana, and we have also given warning for this heavy rainfall warning for some of the districts. And today and tomorrow, depending upon the position of the system, we have given warning for heavy rainfall in the southern districts, that is Mahbubnagar and Vikarabad, this Sangareddy, and western districts Nizamabad, Kamareddy, etc. From tomorrow onwards, after seeing further development of this system, we will accordingly issue forecast for the next 5 days. Hyderabad also, during next 3 to 4 days, the weather will be like this, continuously cloudy, and occasionally we will be getting rainfall, and at some places there is a chance of heavy spells also. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. ఒకవైపు దక్షిణ ప్రాంతంలో, దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావము, దాంతోపాటు నైరుతి ఋతుపవనాలు మళ్లీ యాక్టివ్ కావడము, ఈ 2 కారణాలతోటి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది శివ. సో గత నైరుతి ఋతుపవనాల ఆగమనము గతంలో లేని విధంగా ఈసారి తెలంగాణలో ముందు వచ్చినప్పటికీ కూడా అవి ప్రభావాన్ని ఎక్కువగా చూపించలేకపోయాయి. నైరుతి ఋతుపవనాల యొక్క ప్రవేశం జరిగింది కానీ అవి యాక్టివ్ గా లేకపోవడంతో ఎక్కువగా భారీగా అయితే వర్షపాతం నమోదు కాలేదు. ఒకవైపు వాతావరణ శాఖ భారీగా వర్షాలు పడుతున్నాయని ప్రతిరోజు తన సమాచారం చెప్తుంది, కానీ వాస్తవానికి ఏదో ఒక చోట మాత్రమే వర్షం పడుతుంది తప్ప అన్ని చోట్ల కూడా భారీగా వర్షపాతం నమోదు కావడం లేదు. వర్షపాతం ప్రభుత్వం సేకరించినటువంటి వర్షపాతం గణాంకాల ప్రకారం చూసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా భారీగా వర్షపాతం నమోదు కాలేదు. అంటే ప్రతి సంవత్సరము జూన్ మొదటి వారంలో ఎంతైతే వర్షపాతం నమోదవుతుంది, జూన్ 2వ వారంలో ఎంత వర్షపాతం నమోదవుతుంది, సగటున ఎంత వర్షం పడ్డదని కూడా లెక్కలు అటు వాతావరణ శాఖ వద్ద ఉంటాయి, దాంతో పాటు ప్రభుత్వం వద్ద ఉంటాయి. సో గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరము పడ్డటువంటి వర్షాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ చూసుకుంటే ఈసారి పడ్డ రికార్డ్స్ కి తేడా కనిపిస్తుంది. అనుకున్నంత స్థాయిలో, కేవలం సాధారణ స్థాయిలో కంటే లోటు వర్షపాతమే ఈసారి పడ్డదని కూడా చెప్పవచ్చు. దీంతో వర్షం కోసము ఆకాశం వైపు అన్నదాతలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వర్షం పడేటువంటి సూచనలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు రావడము, మేఘావృతం కావడము, ఈదురుగాలు వీచడము, ఉరుములు, మెరుపులు లాంటి రావడం వల్ల ఖచ్చితంగా భారీ వర్షం
పడుతుంది అనేటువంటిది ఆశ అయితే ఉంటుంది, కానీ వర్షం మాత్రం ఎక్కువగా పడడం లేదు. దీంతో అన్నదాతలందరూ కూడా నిరాశతో ఆకాశం వైపు వాన ఎప్పుడు పడుతుంది అని ఎదురు చూస్తుంటున్నారు. ఒకవైపు ఈదురుగాలు ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఇక జిల్లాలలో ఒక డిఫరెంట్ వెదర్ ఉంటే హైదరాబాద్ సిటీలో ఒక రకంగా ఉంటుంది. హైదరాబాద్ సిటీలో సాయంత్రం పూట, రాత్రి పూట కుండపోతగా వర్షం కురుస్తుంది. నైరుతి ఋతుపవనాలు కాస్త స్పీడప్ కావడం వలన, దాంతో పాటు ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వలన కూడా ఈరోజు మన ములుగు, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, మంచిర్యాల, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఉండనుంది. అయితే ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించినటువంటి మనకు సీజన్ ప్రారంభం అయిపోయింది. ముఖ్యంగా పత్తి విత్తనాలను ఆల్రెడీ రైతులందరూ కూడా చేలో వేశారు. కొంతమంది పత్తి విత్తనాలను ఇప్పుడు కూడా నాటుతున్న పరిస్థితులలో ఖచ్చితంగా వర్ష భావాన్ని ఆధారంగా చేసుకునే పత్తి పంట ఎక్కువగా మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, అలానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత భాగం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత భాగము వర్షాభావాన్ని ఆధారంగా చేసుకునే పంటలు పండుతాయి. సో ఖమ్మంలో కూడా ఉంటుంది, కానీ ఖమ్మంలో పత్తి కంటే ఎక్కువగా మిర్చి పంట అక్కడ పండిస్తారు కాబట్టి మిర్చి పంట కూడా ఖచ్చితంగా వర్షం అవసరం ఉంటుంది. ఇటు పత్తి విత్తనాలు ఆల్రెడీ విత్తారు, కొన్ని చోట్ల మొలకెత్తుతున్నాయి, కొన్ని చోట్ల వర్షం పడకపోవడంతో పడ్డటువంటి చెదురుముదురు వానకు మోస్తారు వర్షానికి భూమిని చదునైంది. కాస్త తేమ ఉంది కాబట్టి ఆ తేమలో పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఎందుకంటే వర్షం రేపు కాకుండా ఎల్లుండి కాకుండా మరుసటి రోజు పడుతుంది కదా. ఎందుకంటే వ్యవసాయ సంబంధించినటువంటి వాళ్ళకి, అన్నదాతలు, రైతు కుటుంబాలకు కూడా ఈ కార్తుల పరంగా చూసుకుంటే ఎప్పుడు వర్షం పడుతుంది ఎన్ని దాని మీద కూడా స్పష్టంగా ఒక అవగాహన ఉంటుంది. వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాలను అంచనా వేసుకోవడంతో పాటు ఏ సీజన్ లా ఏ టైంలో మనకు రోహిణి కార్తె అయిపోయింది, ఇప్పుడు మృగశిర కార్తె ప్రారంభమైంది కాబట్టి ఈ కార్తె సమయంలో ఏ రోజులలో ఎట్లా పడుతుంది, ఈ మబ్బులను చూసి ఎప్పుడు వర్షం పడుతుంది అంచనా అన్నదాతల్లో ఉంటుంది. కానీ అలా అంచనాలకు భిన్నంగా కూడా ఈసారి వాతావరణంలో పరిస్థితులు సంభవిస్తున్నాయి. వర్షం పడుతుంది అని అనుకునే సందర్భంలో పడట్లేదు. వర్షం పడదు కావచ్చు, భారీగా ఎండ ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది, వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వాతావరణానికి వాన పడదు అనుకున్న సందర్భంలో సడన్ గా వర్షం పడుతుంది. సో సేమ్ మనకు ఎండాకాలంలో కూడా ఇదే పరిస్థితి మనకు ఎదురైంది. అదే పరిస్థితి కూడా ఇప్పుడు కూడా వర్షాకాలం సీజన్ లో కూడా మన మొదట్లో కూడా కురుస్తుంది. ఎందుకంటే ఒకవైపు వర్షాభావాన్ని ఆధారంగా చేసుకొని పండించేటువంటి పత్తి పంట అయినా మొక్కజొన్న పంటకు కూడా సరిపడేటువంటి వాటర్ గానీ వర్షం కానీ పడలేదు. ఇక ఆయకట్టు మరొక 15 రోజులు 20 రోజులు అయితే ఆయకట్టుకు సంబంధించిన వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. పత్తి పంటకు ఇలా ఉంటే వరి పంటకు ఆల్రెడీ వరిని పండించుకోవడానికి ఆల్రెడీ వరి నారుమడులను కూడా అన్నదాతలు సిద్ధం చేసుకున్నారు, నారుమడులు కూడా పోశారు. కాబట్టి మరొక 15-20 రోజులు అయితే వరికి సంబంధించినటువంటి పొలాలను దున్నుకోవడం కూడా ప్రారంభమవుతుంది. వరి ఎక్కువగా మనకు బోర్లు, బావుల కింద, చెరువుల కింద, ప్రాజెక్టుల ఆయకట్టు కింద కూడా ఎక్కువగా నమోదవుతుంది. కానీ ఈసారి చెరువులు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా చెరువులు ఎండిపోయాయి, కొన్ని చెరువుల్లో మినిమం వాటరే ఉన్నాయి. ఇక ప్రాజెక్టులకు వచ్చే కూడా మినిమం స్టోరేజ్ వాటర్లే ఉన్నాయి. ఇది గోదావరి నది బేసిన్ కనుక మనం చూసుకుంటే అత్యంత ముఖ్యమైనది. తెలంగాణకు వరప్రదాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో కూడా వాటర్ ఎక్కువగా లేదు, మినిమం వాటర్ స్టోరేజ్ ఉంది. దీంతో అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క సాగునీరు అందుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉంది కాబట్టి ఆ ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేటువంటి నీటిపైన ఆధారపడ్డటువంటి పొలాలు ఎలా పండుతాయి, మేము ఈసారి పంటలు ఎలా పండించుకోవాలనేటువంటి ఆందోళన అన్నదాతలు చాలా వ్యక్తమవుతుంది. దాంతో పాటు ఇటు కడెం ప్రాజెక్టు లాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఉంటాయి, ఎల్లంపల్లి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, ఇలాంటి ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక కృష్ణానదికి సంబంధించిన శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులో కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా ఎగువనకు వస్తున్నటువంటి వర్షాలతోటి వర్షం నీరు వచ్చి చేరుతుంది.
కానీ ఇంకా భారీగా కూడా నీరు రావాల్సి ఉంది కాబట్టి ఆ వాటర్ కోసం కూడా అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ, అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు కూడా ఆ కృష్ణానది మీద ఉన్నటువంటి వాటర్ ప్రాజెక్టుల ద్వారా కూడా నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఓవరాల్ గా మనకి ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక ప్రభుత్వం కూడా అసలు ఒక అంచనాకి రాలేకపోతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా వాతావరణాన్ని కూడా అంచనా వేసుకుంటూ మరి వ్యవసాయం సీజన్ ప్రారంభమైపోయింది, వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి. ఆయకట్టుకు సాగునీరు ఎలా అందించాలి, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ పంటలు ఎలా వేస్తున్నారు, ఏం దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్షలు చేసి రైతులకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నదాతలు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో జరుగుతున్నటువంటి రివ్యూ మీటింగ్లలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోండి, అన్నదాతలకు సంబంధించినటువంటి నకిలీ విత్తనాల జోలికి వెళ్లకుండా కాపాడాలని చెప్తున్నారు తప్ప మరి సాగునీరు ఏ విధంగా అందించాలి, రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా వేయాలి, ఒకవేళ సరిపడేటువంటి వర్షం పడకపోతే ప్రత్యామ్నాయ పంటలు ఎలా వేసుకోవాలి, సాగునీరుని ఏ విధంగా అందించాలి ఆయకట్టు కానీ దాని మీద కూడా రైతులకు భరోసా ఇచ్చే ప్రకటనలు అయితే ప్రభుత్వం చేయడం లేదు. రైతులైతే కొంచెం ఆందోళనకరంగా ఆగమాగమయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తానికి వర్షాలు పడతాయనేటువంటి ఎంతో ఆశతోటి మాత్రం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.